ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి, అందరికీ మరణాలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్. నేను మీ రాజేష్ ఎలీషా. ప్రియమైన సహోదర సహోదరి మనులారా, ప్రస్తుత కాలంలో మనకు వినిపిస్తున్న వార్తలు మన మనసులను కలిచివేస్తున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి. ఏంటంటే, ఆదివారం ప్రార్థన జరుగుతుండగా 100 మందికి పైగా క్రైస్తవులు ఒక చర్చి లోపల తాళం వేసుకొని భయంతో వణుకుతూ కూర్చోవలసి వచ్చిందండి. ఎందుకంటే కొంతమంది మతోన్మాద తీవ్రవాదులు, ఉగ్రవాదులు చర్చిని చుట్టుముట్టి హింసాత్మక నినాదాలు చేస్తున్నారు. సుమారు 35 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు దుర్గ్ జిల్లాలోని గ్రేస్ చర్చిని లక్ష్యం చేసుకొని పాస్టర్ అభినవ్ బక్ష్ సేవ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్నారు. వారు మత మార్పిడి చేస్తున్న వారిని చెప్పులతో కొట్టండి అని అరుస్తూ, దేశ ద్రోహులను శిక్షించండి అని దూషణలతో నినాదాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది అక్కడున్న విశ్వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ విశ్వాసుల్లో చాలా మంది మహిళలు మరియు చిన్న పిల్లలు ఉండడం గమనించదగ్గ విషయం అండి. పాస్టర్ బక్ష్ తన ప్రజలను రక్షించడానికి చర్చిని లోపల నుంచే తాళం వేసుకున్నారు. ఈ సంఘటన మనకు బైబిల్లోని ఒక వాక్యాన్ని గుర్తు చేస్తుంది. అదే యేసు చెప్పిన వాక్యం, చిన్న మంద భయపడకుడి అని చెప్పి. ఆ పరిస్థితుల్లో పాస్టర్ మోసెస్ లోగన్ కు కాల్ చేశారు. ఆయన 35 సంవత్సరాలుగా రిజిస్టర్ చేయబడిన ఈ చర్చికి యజమాని. లోగన్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ జాముల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 25 నుంచి 35 మంది పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు మరియు లోగన్ చర్చి గోడలపైకి ఎక్కి లోపల చిక్కుకున్న విశ్వాసులను చేరుకున్నారు. తలుపులు తెరిపించి 2 వర్గాల మధ్య చర్చలు జరపడానికి ప్రయత్నం చేశారు ఈ పోలీసులు. కానీ తీవ్రవాదులు ఇక్కడ అక్రమ మత మార్పిడి జరుగుతుంది అని ఆరోపణలు చేస్తూ క్రైస్తవులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలాసేపు తగులు జరిగిన తర్వాత పోలీసులు ఈ యొక్క చర్చి మొత్తం సంఘాన్ని స్టేషన్ తీసుకెళ్లాలని నిర్ణయించారంట. దాడి చేసిన వాళ్ళని వదిలేశారు. చర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని తీసుకెళ్దామని అనుకున్నారంట. కానీ వచ్చిన బస్సులో కేవలం 40 మందికి మాత్రమే స్థలం ఉండటంతో మిగతా వారిని అక్కడే విడిచిపెట్టేసి కొంతమందిని తీసుకుపోయారు. బస్సు బయలుదేరుతుంటే తీవ్రవాదులు ఆనందంగా సంబరాలు జరుపుకున్నారంట. జామున్ పోలీస్ స్టేషన్ లో అధికారులు క్రైస్తవుల నుండి 5 పేర్లు ఇవ్వాలని, వారిపై చిన్న కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు. కానీ పాస్టర్ లోగన్ మాత్రం, మా మీద తప్పుడు కేసులు వేయకండి, బదులుగా ప్రార్థన భంగం చేసిన వారిని అరెస్ట్ చేయండి అని చెప్పి ధైర్యంగా సమాధానం ఇచ్చారు ఆయన. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 29లో ఉన్నట్లు, మనుషుల కన్నా మనం దేవునికి లోబడాలని ఆ యొక్క దేవుడి మాటకు లోబడాలని సమాధానం ఇచ్చాడు ధైర్యంగా. అయినప్పటికీ పోలీసులు లోగన్ గారి, బక్ష్ గారి, థామస్ గుంట, కోమల్ కోఠారి, ఓం ప్రకాష్ సాహు మరియు సత్యకుమార్ అనే 6 పాస్టర్లను అరెస్టు చేశారు. ఆ సాయంత్రం వారిని న్యాయమూర్తి లేని కారణంగా నేరుగా దుర్గ్ జైలుకు తరలించారు. జైల్లో గార్డులు వారిని వైద్యపరంగా ప్రశ్నించారండి. లోగన్ తన ఆరోగ్య సమస్యలు చెప్పడంతో స్ట్రిప్ సెర్చ్ నుండి మినహాయింపుని ఇచ్చారు ఆయనకు మాత్రం. కానీ మిగతా 5గురిని బట్టలు విప్పించి అవమానపరిచారండి. మరుసటి రోజు జైలర్ వారిని పిలిచి వారి యొక్క వృత్తి అడిగాడు అనమాట. లోగన్ గారు సెక్యూరిటీ వ్యాపారం చేస్తున్నాను అని అన్నాడు ఆయన. మిగతా వారు తాము పాస్టర్లమని చెప్పగానే జైలర్ వాళ్ళని శిక్షించమని గార్డులకు ఆదేశించాడంట. గార్డులు చెక్కల లాఠీలతో వారి నడుము, మోకాలు, తొడలు, వెన్నుపై పునరావృతంగా కొడుతూ దారుణంగా హింసించారు. పాస్టర్ లోగన్ ఇలా అన్నారండి, అంతటి క్రూరత్వాన్ని చూడడం హృదయ విదారకంగా ఉందండి నాకు. వారు అనుభవించిన హింస భయంకరంగా ఉందన్నాడు ఆయన. చర్చ్ నెట్వర్క్లలో పంచబడిన ఫోటోలు ఆ పాస్టర్ల శరీరాలపై లోతైన గాయాలు చూపించాయి. అయినప్పటికీ జూలై 21న కమ్యూనిటీ నాయకుల జోక్యంతో బెయిల్పై విడుదలయ్యారు వాళ్ళు. దేవుని కృపతో వాళ్ళు బయటకు వచ్చారు. జూలై 22న సుమారు 400 మంది క్రైస్తవులు పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారంట. వారు 2 రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. కానీ పోలీస్ అధికారులు ఏ చర్య తీసుకోలేదండి. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 3వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. ఏమంటే, పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి అని. నిరసనకారులను పోలీసులు బెదిరిస్తూ
మరింత ఆందోళన చేస్తే మీ మీద కేసులు పెడతామని హెచ్చరించారంట. అయినప్పటికీ ఆన్లైన్లో చూసి కొంతమంది క్రైస్తవులు తెలుసుకున్నారు. ఏమని? ఈ యొక్క నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏమంటే 1912 రియోటింగ్ మరియు 221 ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడం కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ 617/25లో లోగన్ గారిని, బక్ష్ గారిని, థామస్ గారిని, జొనాథన్ గారి మీద కేసులు నమోదు చేశారు. అంటే బాధితులపైనే కేసులు కానీ నిందితులపై మాత్రం ఎలాంటి చర్య లేదు. ఇక్కడ మనకు బైబిల్ ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుందండి. మత్తయి సువార్త 5:10 ఉంటుంది. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ యొక్క పాస్టర్లు యేసు నామంలో ఎన్నో కష్టాలు అనుభవించారండి. ఇది వారిని మరింత బలపరుస్తుంది. ఈ సంఘటన మనకు యోహాను సువార్త 15:18-19 చూస్తే, లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరెరుగుదురు అని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. అటువలనే నిజమైన విశ్వాసులు ఎల్లప్పుడూ లోకమునకు విరోధులుగా కనిపిస్తారు. కానీ మన విశ్వాసం కొరకు ఇలాంటివి ఎదురైనప్పటికీ మనం వెనకడుగు వేయకూడదు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం 38-39 ఉంటుంది చూడండి. 38-39 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ఈ సంఘటనలు మనకు ఆఖరి కాల సూచనలు కూడా ఇస్తున్నాయి. విశ్వాసులపై హింస పెరుగుతూనే ఉంది. కానీ యేసు ప్రభు వారు తిరిగి వచ్చే ముందు ఇది జరగాల్సిందే. మనం బలహీన పడకూడదు, మరింతగా ప్రార్థనలో బలపడాలి. చివరిగా మనం అందరం ఈ సంఘటనలో బాధపడిన పాస్టర్ల కోసము ప్రార్థించాలి. అలాగే హింసను ఆపడానికి దేవుడు జోక్యం చేసుకోవాలని అడగాలి. మనం భయపడకుండా సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, లోకంలో శ్రమ కలుగును, ధైర్యంగా ఉండుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి. చివరిగా ప్రియమైన వారలారా, ఈ హింసలు జరుగుతున్న సమయంలో మనం చేయగలిగిన గొప్ప పని ప్రార్థన. ఈ పాస్టర్లు, వారి కుటుంబాలు మరియు బాధపడుతున్న విశ్వాసుల కోసం మనం నిరంతరం ప్రార్థించాలి. దేవుడు వారికి శక్తి, ధైర్యము, రక్షణ ఇవ్వాలని మనం వేడుకోవాలి. అలాగే మనం నిశ్శబ్దంగా కూర్చోకుండా వారి తరపున మన స్వరాన్ని లేపాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చూడండి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి అని ఉంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము, మనము బంధకంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలంట. ఎవరైతే క్రీస్తు సువార్త కోసము కష్టపడుతున్నారో, బాధలు అనుభవిస్తున్నారో వారి గురించి ప్రార్థన చేయాలంట. ప్రతి ఒక్కరూ వారి గురించి ప్రార్థన చేయండి. వారి గురించి అనే కాదు, మన యొక్క దేశంలో ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సేవకులు మతోన్మాదుల చేతుల్లో బాధలు పడుతున్నారో, ఎంతమంది హింసకు గురవుతున్నారో వారందరి గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందరూ మెలుగు గడిగి ప్రార్థన చేయండి. దేవుని రాజ్యానికి వారసులు కండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు మీ యొక్క సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇంకా నేను ముందుకు సాగడానికి మీ యొక్క తోడ్పాటు అనేది నాకు అవసరం. కాబట్టి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో బైబిల్ దృక్పథంతో మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తానండి. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ మరణాత.